హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరటికాయ వచ్చేసి ఇంటికాడ నుంచి మా చిన్నమ్మ తెచ్చింది. మామూలు అరటికాయలే కానీ ఇవి తాలింపు చేసుకుంటున్నాను నా స్టైల్లో. ఒకసారి చూద్దాము. ఈ పైన మనం ఉల్లగడ్డ తాట తీసినట్టు పైన తాట అంతా తీసేసేసి సన్నగా ఒక అరటికాయ వచ్చేసి 4 ఉప్పులుగా కట్ చేసుకోవాలి. 4 భాగాలుగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని తిరగబాత అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దాబరాపు కట్ చేసుకోవడం అన్నీ అయిపోయినాయి. కట్ చేసుకునేటప్పుడు అవి నల్లగా పోకుండా ఉండడానికి కొంచెం ఉప్పు వేసేసి నీళ్ళలో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. అవి నల్లగా పోకుండా ఉంటాయి. దాబరా పొయ్యి మీద పెట్టి నూనె వేసేసి ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఒట్టిమిరపకాయ ఇవన్నీ వేసి దాబరా వేడెక్కేసినాక ఆయిల్ వేడెక్కినాక ఇవన్నీ వేసుకొని తిరగబాత అనేది పెట్టుకోవాలి. తిరగబాతలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం అరటికాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. సన్న ముక్కలుగా తిరగబాతలు అనేది వేసేయాలి. మామూలుగా అయితే కొంచెం లావు ముక్కలు అయితే కొద్దిగా వేడెక్కనిచ్చేసి ఆ నీళ్ళు వంచేసి ఉడకబెట్టుకొని తిరగబాత పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇంతకు ఈ సన్నగా ఉండే కదా ఉడకబెట్టేసి అవి వంచేసి ఇవన్నీ ఎందుకులే అని చెప్పి నేను ఇలా మనం ఉల్లగడ్డ తాళం చేసుకునేట్టు చేసేస్తున్నాను. ఇవి అయిపోయినాయి, ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి, ఉడికిపోయినాయి. దానికి కావాల్సిన పొడులు వచ్చేసి నేను మిరప్పొడి, పుట్నాల పొడి అంటారు, లేదంటే పప్పుల పొడి అంటారు, తెల్ల పప్పుల పొడి, అవి కలుపుకుంటున్నాను. చాలా టేస్ట్గా చాలా సూపర్గా ఉంటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. నేను పెట్టే వీడియోలు అనేది మీ వరకు చేరుతాయి. ఇలా లైక్ చేసుకుంటాను, సబ్స్క్రైబర్లు చేసుకుంటాను. ఓకేనండి.